హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుచి సీక్రెట్స్. సో ఈరోజు మేము టెంపుల్కి వెళ్తున్నాం. పాపతోని ఫస్ట్ టైం ఆ టెంపుల్కి వెళ్తున్నాం. నేను 8 months ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వెళ్ళిన, సేఫ్గా డెలివరీ అయ్యి అంత మంచిగా ఉంటే మళ్ళీ వస్తాను మొక్కుకున్నా. సో ఇప్పుడు పాపకి 7 months వచ్చాక వెళ్తున్నాం. ఈ జర్నీ నేను చూపిస్తాను మీకు. సో టైం వచ్చేసి ఇప్పుడు 2:30. మేము 2:30కి లేసాము. సో మాతో పాటు పాప కూడా లేచింది. తనకు స్నానం చేపించి మేము స్నానాలు చేసి పూజ చేసుకొని పులిహోర చేసి రెడీ అవ్వాలి. చెక్క అయిపోవాలి. సో బాయ్ 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 బాయ్. మమ్మ చెప్పు, డాడీ అను కనమ్మా. ఏడికి తీసుకుపోతున్నావురా నా చాక్లెట్లు? చూడు, అది కటన్ రన్హిత. చిన్నదాన్ని అయితే రెడీ చేసిన, పాపం పొద్దున్నే మాతో పాటు లేచి స్నానం చేసింది. కనమ్మా అయ్యా. సో పులిహోర అయితే ఆల్మోస్ట్ కదా, అయిపోయింది. ఇంకా బాక్స్లో ప్యాక్ చేసుకోవడమే. ఇక్కడ నేను పులిహోర ఎందుకు చేస్తున్నా, బయట తినొచ్చు కదా అని అంటే, ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది బయట తినాలంటే ఇక్కడ ఎంత బాధనో. మన ఫుడ్ దొరకదు బయటకి పోతే, అన్ని మెక్డొనాల్డ్, KFC, నాన్ వెజ్లే. వచ్చేటప్పుడు అన్న తినొచ్చు కానీ వెళ్ళేటప్పుడు అయితే తినలేము కదా అవి. సో ఇంట్లో చిన్నగా త్వరగా పూజ చేసేసుకున్నా. ఎక్కడ పోతున్నాం కదమ్మా మనం? గుడికి పోతున్నామా? అయ్యో, గుడికి పోతున్నాం మేము. షీస్ సో హ్యాపీ. యాక్చువల్లీ ఎందుకు హ్యాపీగా ఉందో తెలియదు కానీ షీస్ సో హ్యాపీ. Yes, so happy. I know. మేము యాక్చువల్లీ వేరే ఫ్రెండ్స్తో వెళ్ళామన్నమాట. సో ఇద్దరమే కాకుండా వేరే ఫ్రెండ్స్ కూడా వచ్చారు మాతో పాటు. మేము మార్నింగ్ 4:30కి స్టార్ట్ అయ్యాము. లైక్ 4:15, 4:20కి అలా స్టార్ట్ అయ్యాము మా ఇంటి దగ్గర నుంచి. అండ్ లుక్ ఎట్ అవుట్ సైడ్. ఇది మార్నింగ్ 4:30 to 5 అరౌండ్ ఈ టైంలో ఎండ కొడుతుంది. సో ఇక్కడ వెదర్ అయితే నాకు ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు మస్తు నవ్వొచ్చేది అనమాట. ఇక్కడ వెదర్ చూసి అసలు ఇంత మార్నింగ్ 4కి లైక్ 3కి 2:30, 3కి తెల్లారుతుంది ఏంది, అండ్ 4:30కి 5కి ఇలా ఎండ వచ్చేస్తుంది. మంచినీళ్ళు కూడా తాగనివ్వట్లేదు కదరా. అండ్ అక్కడ మొత్తం ఎండ కొట్టింది, ఇక్కడ మొత్తం వర్షము మంచులాగా లైక్ మొత్తం ఇట్లా కమ్మేసింది. కొంచెం దూరం పోతూనే ఇట్లా వెదర్ వేరియేషన్స్ చూపించేస్తుంది. మాకు వెదర్ అస్సలు సపోర్ట్ చేయలేదు. చాలా సన్నీ ఉంటుందేమో, ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాం కానీ అస్సలు లేదు. అబ్బా, చాలా హారబుల్గా అనిపించిండే వెదర్ కొంచెం టైం వరకు. అసలు ఇట్లా వేరియేషన్స్ ఎమ్మటే చిటిక్కున వేరియేషన్ అవుతుంది వెదర్ అయితే. ఎట్లా ఉన్నామో చూసాం. మీ మమ్మీ ఎట్లా స్టార్ట్ నిద్ర వస్తుంది నాన్న బంగారు. నిద్ర మంచిగా పనుకొని లేచిన. ఇంకా మేము 1 hour ట్రావెల్ చేసినాం. ఇంకా 3 hours ట్రావెల్, 3.5 hours ట్రావెల్. మా దగ్గర నుంచి 4.5 hours. 5.5. Yes, it is 5.5. 5.5 hours అంట. నిద్ర వస్తుంది కానమ్మా. గుడికి పోతున్నాయి. పొద్దుగాల నుంచి ఎవరు ఆనందంగా ఉన్నారో లేదో తెలియదు కానీ నా కూతురు అయితే ఒకటే నవ్వుతుంది, మస్తు ఎక్సైటెడ్గా ఉంది. అద్దిగా మధ్యలో ఇంకా సర్వీస్ పాయింట్ దగ్గర ఆగి కొంచెం కాఫీస్ తీసుకొని అట్లా కొంచెం కొద్దిసేపు ఆగేసి స్టార్ట్ అవ్వడం, మధ్యలో ఆగడం ఇలా చేసాము. ఎన్ని వేసుకుంటున్నానా?
ఇంకా చూడండి వర్షం ఘోరంగా స్టార్ట్ అయిపోయింది. ఒక కాడ మొత్తం ఎండ, ఒక కాడ మొత్తం మంచు కురవడం లాగా అయిపోయింది. ఇక్కడ మొత్తం వర్షము. సో చెప్పాను కదా మాకు వెదర్ అయితే అస్సలు సహకరించలేదు. అండ్ నాకు ముందే లైక్ నేను ఏదైనా లాంగ్ జర్నీ కార్లో పోయిందంటే ఫుల్ స్లీప్ వేస్తా. ఈ వెదర్కి నాకు ఇంకా బయట కూడా ఏం చూడబుద్ధి కాలేదు. కంటిన్యూగా పడుకొనే ఉన్నా నేను. అసలు నాన్ స్టాప్గా వస్తున్నది మేము వెళ్ళేదంత వేలో. బుడ్డది కూడా ఫస్ట్ అంటే మార్నింగ్ 2:30కే లేచింది మాతో పాటు. సో ఫస్ట్ తనే స్నానం చేసింది కాబట్టి కార్ మొత్తం పడుకుంది తను కూడా. వచ్చేటప్పుడు నార్మల్ ఫ్రాక్లో వచ్చినాం, ఇప్పుడు ఇలా రెడీ చేసా. You're so cute. కదమ్మా హాయ్. అస్సలు ఈరోజు నార్మల్గా వెదర్ అయితే వర్షం లేదు, ఏం లేదు. ఇక్కడికి వచ్చాక ఘోరంగా వర్షం వస్తుంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుంది అన్నమాట. గుడికి అయితే వచ్చేసాము. ఇది రిసెప్షన్. నేను ఇంతకుముందు కూడా మేము బర్మింగ్హామ్ వచ్చినప్పుడు ఒక వీడియో తీసాను, మీరు చూసారో లేదో. సో ఆ వీడియోలో మాత్రం మొత్తం డీటెయిల్గా ఉంది, లైక్ ఎక్కడ ఏముంది, ఇక్కడ మొత్తం ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి, లైక్ బర్మింగ్హామ్ అంటే ఈ ప్లేస్లోనే ఎన్ని విగ్రహాలు, లైక్ సపరేట్ రూమ్స్ ఉన్నాయి దేవుళ్ళకి, ఎన్ని ఉన్నాయి అన్నట్లుగా ప్రతి ఒక్కటి నేను డీటెయిల్గా వీడియో తీసాను, మీరు చూసారో లేదో. సో ఇక్కడ రిసెప్షన్లో మనం చెప్పులు పెట్టుకోవడానికి అండ్ మన బిలాంగింగ్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ వదిలేసి వెళ్ళొచ్చు. సో మేము ఫస్ట్ ఇక్కడికి వచ్చేసి మా చెప్పులు వదిలేసేసి మా స్లిప్పర్స్ వదిలేసేసి వెళ్ళాము. చాలా రష్ ఉంది ఆ రోజు. అసలు ఎందుకో చాలామంది అంటే చాలా వచ్చారు. నేను చూసాను కదా, అసలు నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంతమంది లేరు, బట్ ఈసారి చాలామంది ఉన్నారు. సో ఇక్కడ బుక్స్ అండ్ మనకి ఇక ఊర్లలోకి పోతే కొంచెం తిరునాళ్ళలో కానీ మన గుళ్ళల్లో అమ్ముతారు కదా బయట దేవుని పటాలు అండ్ దేవునికి సంబంధించిన కొన్ని, అవన్నీ ఇక్కడ పెట్టారు. సో సమ్వాట్ నాకు మన వైబ్స్ వచ్చాయి, మన విలేజ్ వైబ్స్ వచ్చాయి. పూలు అన్నీ ఉన్నాయి. దర్శనం అంతా అయిపోయింది. అస్సలు అన్ఎక్స్పెక్టెడ్ వెదర్ అస్సలు బాగాలేదు, ఎంత అంటే అంత ఉంది. ఓకే, దర్శనం అయితే మంచిగా అయిపోయింది. హ్యాపీ ఫర్ దాట్. దర్శనం అయిపోయిందా? షీ ఈస్ ద హ్యాపీయెస్ట్ పర్సన్. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఓం శేషాద్రినిలయాయ నమః. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఓం వృషభగోచరాయ నమః. ఓం శ్రీ వెంకటేశాయ కన్నమ్మా హాయ్. దేవుని దర్శనం చేసుకున్నావా? జేజలు మొక్కినాయా నాన్న? I love you. Pardon.
అనిత ఎవరైనా నన్ను తిట్టగలరు. సో మేము లోపలికి వెళ్ళి టెంపుల్లో దర్శనం చేసుకొని అందరి దేవుళ్ళ దగ్గరికి వెళ్ళేసి వచ్చినాక కొంచెం వర్షం తగ్గిపోయి మళ్ళీ ఎండ స్టార్ట్ అయింది. థ్యాంక్ గాడ్ అనుకున్నాం. కొన్ని ఫొటోస్ దిగాము ఇంకా. అండ్ అక్కడే యాక్చువల్లీ అన్నదానం చేస్తున్నారు, బట్ చాలా రష్ ఉంది. ట్రై చేసాము తిందామని, బట్ అన్ఫార్చునేట్లీ మేము చేయలేకపోయాము. ఇంకా పక్కన హోటల్ ఉంటే హోటల్లో టిఫిన్ చేసాము, లైక్ దోశ అవి తిన్నాము. అండ్ అగైన్ వి స్టార్టెడ్ టు మాంచెస్టర్ అనమాట. లైక్ కొంచెం మాంచెస్టర్లో వర్క్ ఉంటే మాంచెస్టర్ వెళ్ళాము. అండ్ గైస్ ట్రస్ట్ మీ, మాంచెస్టర్ ఈస్ లైక్ నాకు హైదరాబాద్లో ఉన్న ఫీలింగే వచ్చింది. ఆ షాప్స్ కానీ, అది చూడండి, ఆ బట్టలు, స్వీట్ షాప్స్ అని, బేకర్స్ అని, అసలు ఎంత అంటే నేను లిటరల్లీ నాకు ఆ కొద్దిసేపు ఆ ఈవినింగ్ నేను హైదరాబాద్లో కదా బయటికి డాడీతో కానీ బయటికి వెళ్ళినప్పుడు లేకుంటే ఫ్రెండ్స్తో ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండేదో సేమ్ అలానే అనిపించింది నాకు. అండ్ మాకు లేట్ అయిపోయింది అనమాట. మేము యాక్చువల్లీ టెంపుల్ దర్శనం అంతా తొందరగా అయిపోయింది, 1కే రిటర్న్ అయ్యాము. బట్ మేము మాంచెస్టర్ వెళ్ళేసరికి ఈవినింగ్ ఇంకా లైక్ 7 అట్లా అయింది టైం రిటర్న్ అయ్యేసరికి. సో డిన్నర్ చేసేసి వెళ్దామని చెప్పేసి ఒక ఇండియన్ రెస్టారెంట్లో ఆగి డిన్నర్ చేసుకొని రిటర్న్ అయ్యాము. అండ్ సో మేము ఇంటికి వచ్చేసరికి లిటరలీ 11:30 అయింది. మాకు దర్శనం ఆఫ్టర్నూనే అయిపోయినా కానీ కొంచెం వర్క్ ఉండడం వల్ల మాకు చాలా లేట్ అయిపోయింది. సో లుక్ ఎట్ ద వెదర్. మాకు ఇప్పుడు ఇక్కడ టైం 10 అవుతుంది, అయినా ఇంకా వెళ్తూనే ఉంది. సో నైట్ 10-11 వరకు వెళ్తూనే ఉంటుంది. మార్నింగ్ 2-2:30కే మళ్ళీ తెల్లారిపోతుంది. సమ్మర్ ఇక్కడ చాలా ఫనీగా అనిపిస్తుంది నాకైతే సమ్మర్ టైంలో. అండ్ బట్ దర్శనం అయితే చాలా మంచిగా అయింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫస్ట్ టైం చిన్నదాన్ని టెంపుల్కి తీసుకొని వెళ్ళాను. లైక్ నేను 8th మంత్లో ఉన్నప్పుడు సేఫ్గా డెలివరీ అయితే బేబీ నేను ఇద్దరం సేఫ్గా ఉంటే మళ్ళీ పాపని తీసుకొని వస్తా అని మొక్కుకొని వచ్చాను. సో ఫైనలీ ఇట్ హ్యాపెండ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే దర్శనం చాలా మనశ్శాంతిగా చేసుకొని వచ్చాను. సో ఏదైనా టెంపుల్కి వెళ్తే, పెద్ద పెద్ద గుళ్ళకి వెళ్తే ద మెయిన్ మోటో వచ్చేసి దర్శనం మంచిగా అవ్వడమే కదా. సో ఐఎమ్ హ్యాపీ అండ్ దిస్ ఈస్ టుడేస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ అనదర్ వీడియో. Bye guys. Love you all.